నమస్తే అండి. నా పేరు రవీంద్ర. మా ఊరు వచ్చేసి తుమ్మలూరు విలేజీ, పావనపాడు మండల్, ఆత్మకూరు తాలూకా, నంద్యాల జిల్లా. నేనొచ్చేసి అమర్ బయోటెక్ కంపెనీ వారిది అఖండ, ఆచార్య, అవతార గోల్డ్ ఈ 3 విత్తనాల్లో నేను ఎకరాకు ఒకటి లెక్క ఏశాను. నాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల్లో నేను ఎకరాకు ఒకటేశాను. నాకు మూడిట్లో కూడా ఎకరాకు 10 క్వింటాలు వచ్చేసి బాగానే వచ్చింది పత్తి. పత్తి కూడా కూలీలకు తీయడానికి కూడా మంచి గింజ, మంచి తెల్లగా కండలుగా వస్తుంది. అది గొగ్గురి పత్తి కానీ అది కానీ ఏం లేదు, నీట్గా వస్తుంది. నాకు ఎకరా 10 క్వింటాలు నమ్మకంగా వచ్చింది. నెక్స్ట్ నేను వేసింది మే నెలాఖరులో, నేను జూన్ ఫస్ట్ వీక్లో వేసాను. బాగానే వచ్చింది నాకైతే పత్తి అయితే. అమర్ బయోటెక్ వాళ్ళకు నేను రుణపడి ఉంటాను. చెప్తాను ఖచ్చితంగా. అడుగుతున్నారు అందరూ ఏ పత్తి వేసిన అంటే చెప్తాను. అఖండ, ఆచార్య, ఇది అమర్ బయోటెక్ వాళ్ళది అని చెప్తాను. ఆకు కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ దీనిలో కొన్ని చిట్టాకు కూడా ఉంది. కొంచెం అది ఆచార్యనా అది అఖండను చిట్టాకు కూడా ఉంది. అవతార గోల్డ్ అయితే కొంచెం ఆకు పెద్దగా ఉంటుంది, సైజు కాయ కూడా పెద్దగా ఉంటుంది, లావులో కాయలు వస్తుంది, కాపు వస్తుంది. చెట్టుకు సుమారు నా చెట్టుకు వచ్చేసి 60-70 కాయలు పైన ఉండే. 10 క్వింటాలకు వచ్చినా కానీ 10 క్వింటాలు వచ్చింది. అఖండ కూడా బాగానే వచ్చింది. అఖండ వచ్చేసి కొంచెం చేనులో కొంచెం జోమ్ వాటర్ సోనికి పోతే సూపర్ ఉంటుంది. అఖండ జోమ్ ఉన్నా కూడా మా చేను కొంచెం దగ్గర కొంచెం జోమ్ ఉందన్నమాట. దాని సైడ్ వేసింటే కొడుకు బాగా పంగల్ కానీ కాయ కానీ సైజు దగ్గర కాపు కానీ బాగా వచ్చింది. ఆచార్య కొంచెం చెట్టు పెరుగుదల ఎక్కువ ఉండదు కానీ ఉన్నకాడ చెట్టు నీట్గా కాయ దగ్గరకు వస్తుంది. ఆకు తక్కువ దగ్గరకు వస్తుంది, కాయ దగ్గరకు వస్తుంది, లావు కాయ. మీడియం. అవతార గోల్డ్, అఖండ, ఆచార్య 3 బాగానే ఉన్నాయి. యాదానికైతే తగ్గల ఒకటి పంటకైతే. కానీ ఇది పెరుగుదల అఖండ కొంచెం పెరుగుదల, అవతార గోల్డ్ ఆకు విసరం అట్లా ఉంది. అంతే పంట అయితే 1 గింట మట్ట పెట్టి అంతా 10 వచ్చింది నాకు.